డెంగ్యూ కేసులు వరుసగా నమోదు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు డీఎల్పీఓ మల్లికార్జున్ రెడ్డి అవగాహన కల్పించారు. వర్షపు నీరు నిల్వ ఉండడం ద్వారా డెంగ్యూ విస్తరించే అవకాశం ఉంటుందన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో అధికారులతో కలిసి డీఎల్పీఓ మల్లికార్జున్ రెడ్డి పర్యటించారు. ఇటీవల గ్రామంలో డెంగ్యూ కేసు వరుసగా నమోదు కావడంపై వైద్య సిబ్బందిని ఆరా తీశారు. గ్రామంలోని ఇంటింటా తిరుగుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నిల్వ ఉన్న వర్షపు నీటిని తొలగించేలా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. వర్షాకాలం కావడంతో ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండడంతో దోమలు, ఈగలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం గ్రామంలో ముమ్మరంగా శానిటైజేషన్ పనులు చేపట్టారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ వీరేశం, ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శులతో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఒక 4 to 5 డెంగ్యూ కేసెస్ అనేది మాకు ఏర్పడడం జరిగింది. ఆ కాలనీ ఆ హౌసెస్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ గా డెంగ్యూ అనే ఇక్కడ మెయిన్ గా ప్రబలడానికి కారణం ఏంటంటే నీళ్లు నిల్వ ఉంచుతున్నారు. 3-4 రోజులు గిన్నెల్లో కానీ, టైర్లలో కానీ, లేదా సంపుల్లో కానీ అలా ఉండడం వల్ల లార్వా ఫామ్ అయిపోయి డెంగ్యూ దోమలు ప్రబలుతున్నాయి. మరియు శానిటేషన్ కూడా ప్రత్యేక శ్రద్ధ నిర్వహించడానికి డ్రైన్లు కానీ ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ డీసిల్టింగ్ చేసుకుంటూ ఊర్లో శానిటేషన్ కూడా ఒక టీం డిప్లాయ్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఈరోజు మిదొడ్డి మండలం నుంచి ఒక శానిటేషన్ ఒక 6 గ్రామ పంచాయతీ 8 గ్రామ పంచాయతీ సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళతో శానిటేషన్ యాక్టివిటీస్ కూడా జరుపుతున్నాం. దాంతో పాటుగా స్ప్రేయింగ్ యాక్టివిటీస్ తో పాటుగా ఇంట్లో ఉన్న ఈ కాలనీలో సంబంధించిన వాళ్ళకు కూడా ఈ డ్రై డే పైన అవగాహన కల్పిస్తూ ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా దానికి సంబంధించిన అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నాం.